వెల్కమ్ బ్యాక్. అమెరికా విధించిన 50% టారిఫ్ ప్రభావం భారత్ పై కనిపిస్తోంది. గత 2 సెషన్స్ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ట్రంప్ టారిఫ్ ప్రభావం జౌళి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనే టాక్ వినిపిస్తోంది. అయితే అమెరికా కౌంటర్ గా టెక్స్టైల్ ఎగుమతులను పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేసింది. 40 దేశాల్లో ప్రత్యేక ప్రోగ్రాంలు నిర్వహించబోతోంది. ఈ దేశాల్లో మార్కెట్ షేర్ను పెంచుకుంటే భారత్ కు తిరిగే ఉండదని నిపుణులు చెబుతున్నారు. వస్త్ర పరిశ్రమకు మరింత ఊరట కల్పించేలా పత్తి దిగుమతులపై సుంకం మినహాయింపును ఏడాది చివరి వరకు పొడిగించింది. మోడీ సర్కార్ నిర్ణయాలతో అమెరికాకు షాక్ ఇవ్వడం సాధ్యమేనా? ట్రంప్ టారిఫ్ ప్రభావం ఇకపై ఎలా ఉండబోతుందో డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, గత 2 సెషన్లలో భారత్ స్టాక్ మార్కెట్లు పూర్తిగా పతనమయ్యాయి. ట్రంప్ టారిఫ్ ప్రభావం మనపై తీవ్రంగానే పడబోతుంది అనుకోవచ్చు. ఇప్పుడు 2 యాంగిల్స్. ఒకటి, మన విదేశాంగ విధానంలో ఇది ఒక సవాల్. అమెరికా మనం ఎప్పుడు కూడా ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అలీన దేశం అని చెప్పినా ఎప్పుడు కూడా సోవియట్ యూనియన్ వైపు లీన్ అవుతూ వచ్చాం. కానీ ఎప్పుడైతే 95, 96 తర్వాత భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు మొదలైన తర్వాత అమెరికా తప్పనిసరిగా పాకిస్తాన్ వైపు ఉన్న అమెరికా మన వైపు ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలేదు. బట్ ఇవాళ ట్రంప్ అనే ఒక ఏమంటారు, అతను ఎప్పుడేం మాట్లాడతాడో తెలీదు. ఇంకా మాటలకు అందని వ్యక్తి, మాటలు చెప్పలేని వ్యక్తిత్వం. ఇక్కడే ట్రంప్ వస్తే సంబంధాలు మెరుగుపడతాయి అనుకుంటే ఇప్పుడు రివర్స్ అయిపోయిన సిచ్యువేషన్. ఒక 25-30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అక్కడ డెమోక్రాటిక్ పార్టీ కూడా జనరల్గా రిపబ్లికన్ పార్టీ అనుకూలంగా ఉంటుంది ఇండియాకు. బట్ డెమోక్రాట్స్ కూడా ఇప్పుడు మీరు ఇండియా కోసం చైనా మీద తక్కువ టారిఫ్ వేస్తూ ఇండియాను వదులుకుంటున్నారు అని ట్రంప్ హెచ్చరిస్తున్నా వినట్లే. ఇప్పుడు ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి అత్యంత హైయెస్ట్ టారిఫ్ మన మీదే వేశారు ట్రంప్. 50% టారిఫ్ లేదు. దీనివల్ల బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాను, ఈ టెక్స్టైల్ సంబంధించి బంగ్లాదేశ్, శ్రీలంక, వియత్నాం ఇటువంటి దేశాల నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. సో ఆ దేశాలకు లాభం జరుగుతుంది. చైనా మీదేమో తక్కువ టారిఫ్. చైనా మనకంటే ఎక్కువ రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ ఉంటుంది. సో చాలా అన్యాయమైన విషయం చేస్తున్నారు ట్రంప్. బట్ అమెరికా మీద మన డిపెండెన్సీ కూడా అంత మంచిది కాదు. పూర్తిగా ఓవరాల్గా అమెరికా మీద డిపెండెన్సీ ఉంటే, ఇట్లా అమెరికాలో ట్రంప్ లాంటి వ్యక్తులు వస్తే కనుక ఆ పరిస్థితి మంచిగా అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇటువంటి చర్యలకు దిగింది. చర్చిద్దాం. మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, ఎకనామిక్స్లో పిహెచ్డి, అదేవిధంగా రేవంత్ గారు, స్టాక్ మార్కెట్ నిపుణులు, ఇన్వెస్ట్మెంట్ నిపుణులు ఇద్దరున్నారు. పుల్లారావు గారు, సో ట్రంప్ లాస్ట్ మినిట్ వరకు జనరల్గా భయపెడుతూ ఉంటారు 25%, 50% అని. బట్ యాజ్ టీజ్గా గో హెడ్ అయ్యారు. ఇప్పుడు 50% టారిఫ్ నాకు తెలిసి ప్రపంచ దేశాలకు అత్యధిక టారిఫ్ ఇండియా మీదనే విధించారు ఆయన. ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేదా ఒక వారం 10 రోజుల తర్వాత బ్యాక్అవుట్ అవుతారా ట్రంప్? ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే ట్రంప్ ఇలాగ అనౌన్స్ చేశాడో భారతదేశం రియాక్ట్ అవ్వలేదు, ఆయన కాంటాక్ట్ కూడా చేయలేదు. భారతదేశం నిశ్శబ్దమే జవాబు. అది చాలా గొప్ప ఆన్సర్ ఇచ్చారు. రోజు రోజుకి ట్రంప్ ప్రెషర్ తీసుకొచ్చాడు, కానీ భారతదేశం రియాక్ట్ అవ్వలేదు. నిన్న మొన్న కూడా ఫోన్ కాల్ వస్తే నేను చేస్తాను, మోడీ నుంచి ఫోన్ వస్తే అని కూడా ఎక్కడో అన్నాడు, కానీ ఆ పని అవ్వలేదు. అందువల్ల ఇప్పుడు వచ్చింది ఏంటంటే, మనకి తప్పకుండా కొంతసేపు వెయిట్ చేయాలి. ఇదేమైందో చూడాలి మనం. ఈ పరిస్థితి ట్రంప్ వచ్చింది ఏంటంటే, మనం క్లుప్తంగా చెప్పాలంటే, ట్రంప్ అన్ప్రిడిక్టబిలిటీని ఒక వెపన్ గా చేశాను. నేనేం చేస్తానో నాకు తెలియదు, మీకెవరికి తెలియదు, నేను మ్యాడ్ మ్యాన్ థియరీ అని పెడితే అది ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే భారతదేశం ఆయన అనుకున్నట్టుగా రియాక్ట్ అవ్వలేదు. విశేషంగా వేరే రియాక్ట్ అయిపోయింది. ఇప్పుడు బర్డెన్ ట్రంప్ మీద వచ్చి మనం దెబ్బతినొచ్చు, మనం చాలా స్ట్రెస్ వస్తుంది, కానీ మనకు తప్పదు. ఆ యుద్ధం తీసుకొచ్చి ఆయన పెట్టాడు, మనం పెట్టలేదు యుద్ధం. ఆయన తీసుకొచ్చి మన మీద తోసాడు, మనం రియాక్ట్ అవ్వాలి. మనకున్న ఆప్షన్ ఏంటి? అయ్యా బాబు, జపాన్, కొరియా, ఇంగ్లాండ్ అనే దేశాలు వెళ్ళి మీరు ఏం సాయం చేయండి అంటే ఓ 15%, 10%, 20% అది పెట్టేసి పంపించేశారు. అది భారతదేశం చేయలేదు. అది చేస్తుంటే మనకు అవమానమే కాదు, నష్టం కూడా వద్దు. ఇప్పుడు మనం ఛాన్స్ తీసుకున్నాం. నువ్వు తగ్గుతావా తగ్గు, లేకపోతే చూసుకున్నాం. సో చాలా మంచి యాటిట్యూడ్ భారతదేశం తీసుకున్నది. ఇది ఏ రకంగా ఎండ్ గేమ్
ఆఖరిని ఏమవుతుందో ఎవరు చెప్పలేం. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అవ్వాక ఎక్కడ ఆగుతుంది, ఆగుతుందా ఆగదా, నష్టం లాభం చెప్పలేం. కానీ తప్పలేదు భారతదేశం. సో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే అసలు ఇవాళ న్యూయార్క్ టైమ్స్ భారతదేశానికి ఎప్పుడు వ్యతిరేకంగా రాసే న్యూస్ పేపర్ నేను లీడ్ ఆర్టికల్ ఏంటంటే ట్రంప్ భారతదేశం మీద చేసేది అసలు యుక్రెయిన్తో సంబంధం లేదు అని పెట్టారు. యుక్రెయిన్తో సంబంధమే లేదు అంటే ఇది ఇంకో కారణాలకు చేస్తున్నాడు. ఇది యుక్రెయిన్కి సంబంధం అంటే చైనా మీద ఏదుంది కదా, టర్కీ మీద ఏదుంది కదా, జపాన్ కొత్తగా ఆయిల్ కొంటుంది రష్యా నుంచి, వాళ్ళ మీద ఏదుంది కదా. సో ఇది యుక్రెయిన్తో సంబంధం లేదు, 20-30 సంవత్సరాలు మంచి సంబంధాన్ని పాడు చేశాడు అని ఎందుకు వచ్చింది. ట్రంప్కి అన్నీ తెలుసు. సో ఇప్పుడు ప్రెషర్ అతని మీద కూడా వస్తుంది. ఏ రకంగా మారుతుంది మనం ఎవరు చెప్పలేం. ఒకసారి యుద్ధం మాత్రం స్టార్ట్ అవి. అది నా అంచనా ప్రకారంగా ట్రంప్ భారతదేశం ట్రేడ్ టాక్స్ మొదలుగెళ్ళాలి చేయాలి అంటాడు, తప్పకుండా అంటాడు. కానీ ఆయన ఎంత తగ్గించినా 15%, 20% తగ్గదు కదా. అన్ని దేశాల మీద వేస్తానన్నాడు, వేసాడు. సో తప్పకుండా మనకి ఛాలెంజ్. మీరున్న మాటలు విన్నా, మనం ఇలా డిపెండ్ అయిపోవటం యుఎస్ఏ మీద కరెక్ట్ కాదు. అన్నిట్లేదంటే గవర్నమెంట్ కూడా, మన గవర్నమెంట్ చేతిలో ఎక్కడ ఫెయిలియర్స్ తీసుకొచ్చిందంటే భారతదేశంలో ఖర్చు పెడతానికి ప్రజల చేతిలో డబ్బు లేకుండా చేసింది. ఎక్కువ జిఎస్టీ, ఎక్కువ ట్యాక్సెస్ పెట్టేసి ప్రజల దగ్గర డబ్బులు లేవు. అది అందరూ ఇప్పుడు తగ్గిస్తా దీపావళి ఇస్తానని నరేంద్ర మోడీ గారు అంటున్నారు. డబ్బు కనుక ప్రజల చేతిలోకి వస్తే, పెట్రోల్ మీద అన్నిట్ల మీద ట్యాక్సెస్ తగ్గిస్తే ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ డిమాండ్ పెరగగానే ఆ ఎక్స్పోర్ట్స్ కొన్ని మనమే తీసుకుంటాం, ఇంకో రకంగా మనమే వాడుకుంటాం. ఎన్నో మార్పులు వస్తాయి. సో ఇవన్నీ ఎలా ట్యాకిల్ చేస్తారు గవర్నమెంట్ చూడాలి. ఊరికనే ఒకటి స్వదేశీ పెట్టేస్తా, స్వదేశీ చేసేస్తా, 11 సంవత్సరాలు నిద్రపోతున్నావా? ఇవాళ లేసు ఈ భారతదేశంలోనే చేయాలి. 11 సంవత్సరాలు నిద్రపోతున్నావా? 50 సంవత్సరాలు నిద్రపోయారు మిగతా వాళ్ళు మనం అనవచ్చు. సో గవర్నమెంట్ ప్రిపేర్గా లేదు. తప్పులైన మీద వెళ్ళాం, ప్రజలకు పనిష్ చేసేది హై ట్యాక్సెస్ వల్ల. ఇప్పుడు ట్రంప్ ఏమాత్రం తగ్గించే అవకాశం లేదా? ఎవరండి? ట్రంప్ టారిఫ్స్ విత్డ్రా చేసుకునే అవకాశం లేదా? తగ్గిస్తాడు కానీ 25% తగ్గదు కదా. 25% కూడా మనకు ట్రేడ్ డీల్ కుదిరితే మినిమం 15% ఉంటాయి. 15% వాళ్ళు రూల్ పెట్టుకున్నాడు. దేశవ్యాప్తంగా అందరి మీద 15% వేస్తాను, ప్రపంచవ్యాప్తంగా. ఇంకా అది తగ్గదన్న కానీ చెప్పలేం ఫ్యూచర్. అన్నిటికంటే ఓ పాయింట్ భరత్ గారు, చైనాతో ఒప్పందం రాకపోతే మాత్రం ట్రంప్ మొత్తం ఎకానమీ ఫెయిల్ అయిపోతాడు. చైనాతో మనం ఏదో స్నేహితుడు అయిపోయారు అనుకుంటున్నాం. చైనా మనతో డీల్ చేస్తుంది, అమెరికాతో డీల్ చేస్తుంది. అమెరికాతో మంచి సంబంధం కోసం డీల్ చేస్తుంది. G2 చేద్దాం, నీ ఏరియాలోనో ఉండు, ఏషియాను మాకు అప్పచెప్పే అని చెప్తున్నారు చైనీస్. సో చైనీస్తో స్నేహం భారతదేశం ఆశపడుతుంది. కానీ చైనా అమెరికాతో ఒప్పందానికి వస్తుందా? ఇప్పుడు వచ్చేసినట్లెక్కి. అంటే పుల్లారావు గారు, ఇప్పుడు ట్రంప్ టారిఫ్ నుంచి బయటపడేందుకు భారత్ సర్కార్ ఏం చేయబోతోంది? ఎందుకంటే టెక్స్టైల్ ఎగుమతులు పెంచేలా కేంద్రం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది కదా, మరి ఇవన్నీ ఫలిస్తాయా? ఇప్పుడు టైం పడుతుంది, కొత్త మార్కెట్స్ ఎత్తుక్కోవాలి. కొత్త మార్కెట్స్ కొన్ని దొరుకుతాయి, వెంటనే అంతా అబ్జార్బ్ అయిపోదు, కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ మనం ప్రైసెస్ తగ్గిస్తే ఇతర దేశాలు కొంటారు. మార్కెట్ ఎప్పుడు సప్లై అండ్ డిమాండ్, అది ప్రైస్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. భారతదేశం అమ్మే వస్తువులు కొంచెం హై కాస్ట్ వస్తుంది, ష్రింప్, మెరీన్ ప్రోడక్ట్స్. కొత్త మార్కెట్స్ కావాలంటే ధరలు తగ్గించాలి. సో ఇది చేస్తారు ఆటోమేటిక్గా. భారతదేశం ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ చాలా తెలివితేటలు ఉన్న వాళ్ళు చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. అవన్నీ ట్రై చేస్తారు. తర్వాత ఇంకో పాయింట్ కూడా మర్చిపోవద్దు, ఇతర దేశాల నుంచి మనం ట్రాన్స్షిప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆ దుబాయ్ ఊర్లన్నీ 10% ట్యాక్స్. మనం రొయ్యలు వాళ్ళకి పంపించి వాళ్ళు ఏదో ప్యాకేజ్ మార్చినట్టుగా, గార్మెంట్స్ వాళ్ళు మార్చినట్టుగా ఇతర దేశాలకు పంపిస్తే అమెరికా తీసుకుంటారు, కొంచెం కాంపోనెంట్ చూపెడితే. సో ఇవన్నీ చేస్తారు మన వ్యాపారస్తులు. తర్వాత రష్యన్ ఆయిల్ కూడా ఇవాళ తక్కువ రావట్లేదు. ఇంటర్నేషనల్ ఆయిల్ ధర చాలా వరకు పడిపోయింది. అన్నిటికంటే ముఖ్యం ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, భారతదేశానికి మనకి ఎక్స్పోర్ట్స్ ఎందుకంటే ఆయిల్ కొనుక్కోవటానికి ఎక్కువ.
30-40% మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ అంతా ఆయిల్ కొనుక్కుంటాం, చమురు కొనుక్కుంటాం. ఎప్పుడైతే చమురు ధర పడిపోయిందో ఈ 11 సంవత్సరాల్లో భారతదేశంలో చాలా ప్రెషర్ తగ్గిపోయింది. ఇప్పుడు చమురు ధర పెరగకుండా ఉంటే చాలా వరకు మనం తక్కుకుంటాం. 3 నెలలు 6 నెలలు ఏది ట్రంప్ తగ్గకుండా మనతో ఎన్నో ప్రెషర్స్ తీసుకొస్తాడు. అతను ఈ 2 లైన్ల మీద వెళ్ళవచ్చు. ప్రెషర్ తగ్గించేయచ్చు, ప్రెషర్ తీసుకురావచ్చు. ఎలా తీసుకొస్తాడో మనకు తెలియదు. ఏ రకంగా నిన్న చైనీస్కి గో అహెడ్ ఇచ్చారు. మీరు 6 లక్షల స్టూడెంట్స్ రావచ్చు ఉండొచ్చు ఇక్కడ. ఎప్పుడూ జరగలేదు. చైనాతో ఏదో రకంగా ఒప్పందం పెట్టుకుని భారతదేశాన్ని ఐసోలేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆగస్టు 31వ తేదీన భారత ప్రధాని చైనా ప్రీమియర్ ఇద్దరు మీటింగ్ కూడా ఉంది. దాని మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చైనా మీరు అన్నట్టు వాళ్ళతో డీల్ చేస్తుంది, అమెరికాతో డీల్ చేస్తుంది, మనతో కూడా డీల్ చేస్తుంది. మళ్ళీ చైనాతో ఆఫ్టర్ గాల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ కార్డియల్ గా వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా? ఉండాలి. మనం ఎప్పుడు ఏ దేశంతో పర్మనెంట్ విరోధీలు ఉన్నారని పెట్టుకోకూడదు. స్నేహంకి వస్తున్నాం, స్నేహంకి వెళ్తున్నాం. కానీ చైనాకి ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనతో సరిహద్దు డీల్ చేసుకోవాలి. సరిహద్దు సెటిల్ అవ్వలేదు. అది సెటిల్ అవ్వకుండా పాకిస్తాన్ వదిలేసే పరిస్థితి లేదు చైనా. సో మనతో 100% స్నేహం ఉండదు. ఇక్కడ కూడా వాళ్ళు మనతో స్నేహంగా ఉన్నట్టుగా ఉండి భారతదేశంతో కలిసిపోతున్నామని అమెరికాకు చూపెట్టి అమెరికాతో మంచి డీల్ చేసుకుంటారు. భారతదేశంతో మీతో వ్యాపారం చేస్తాం, కొద్దిగా డెఫిసిట్ తగ్గిస్తాం అని చెప్తారు. చైనాతో స్నేహం ఉన్నట్టుగా మనం కూడా ఉండాలి, స్నేహం కోసం ఎతకాలి. కానీ దానివల్ల పెద్ద చేంజ్ వస్తుందా అంటే రాదు. ఇంకా చైనాకి బెనిఫిట్ అవుతుంది. ఎప్పుడైతే మనం పరిగెత్తుకుని వెళ్ళి చైనాని కాగలేకపోతున్నామో ట్రంప్ కూడా వాళ్ళ వెనకాల వెళ్తారు. ఏదో ఒక రకంగా ఆయన చైనీస్ని సర్దుకోవాలని. సో ఇవన్నీ చక్రాలు ఉంటాయి. సింపుల్ థియరీ ఏదో కలుస్తున్నారు మోడీ, కలిస్తే ఏమవుతుంది? 62 సంవత్సరాల విరోధం పోతుందా? మనం కూడా మనకు వ్యతిరేకం చేశారు మే 7 నుంచి సింధూరులో. ఇప్పుడు కూడా చేస్తున్నారు, వ్యతిరేకం చేస్తున్నారు. పాకిస్తాన్ ఎన్కరేజ్ చేస్తున్నారు. ఖాళిస్తానీకి డబ్బు ఇచ్చేది పాకిస్తాన్, వాళ్ళే ఇస్తున్నారు. ఇవన్నీ ఉండగా కానీ మనకు తప్పదు. దౌత్యంలో స్నేహం కోసం ట్రై చేయాలి, స్నేహం కోసం డిప్లొమసీ చేయాలి. డిప్లొమసీ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని చేయాలి. అందువలన ఇప్పుడు మనకి భారతదేశం అంత హ్యాపీ సిచ్యువేషన్ లేదు, కానీ యాక్టివ్గా ఉండాలి. మన మీద యుద్ధం వచ్చింది కాబట్టి మనం పారిపోవటానికి లేదు. అన్ని ఎఫర్ట్ చేయాలి. అమెరికా చూపెట్టేది ఏంటంటే మేమేం లాంగ్ అప్పుడు చూడాలి ఏం జరుగుతుంది. అన్ప్రిడిక్టబుల్ సిచ్యువేషన్ ఎలా వెళ్తుంది, ఏం జరుగుతుంది. ఉదాహరణ, అమెరికాకు 2 చెడ్డ పరిణామాలు వచ్చినాయి అనుకోండి. ఏ జపానో ఏ కొరియా అవతల పొమ్మన్నారు, చైనా ఒప్పందం కుదరకపోతే ఫెయిల్ అయిపోతుంది. మొత్తం ఇది కొలాప్స్ అయిపోతుంది. ఈ టారిఫ్స్ అంతా ఎగిరిపోతాయి. అవుతుందా? ఏదైనా అవ్వచ్చు. మనం ఎప్పుడు రెడీగా ఉండాలి, ప్రిపేర్ అవ్వ ఉండాలి. ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, అనుకోని జరుగుతాయి. రేవంత్ గారు, లాస్ట్ 2 సెషన్స్ ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ లో మళ్ళీ బ్లడ్ బాత్ స్టార్ట్ అయింది. అవును. సో ఏంటి మీరు ఇప్పటికీ ఇవాళ చూసాం మనం, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, నిఫ్టీ 50 అన్నిట్లో కూడా ఓవరాల్ గా బ్లడ్ బాత్ కనిపిస్తుంది. కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? సో మార్కెట్ లో ఇప్పటి వరకు వస్తున్నటువంటి సెల్లింగ్ అయితే మనం పెద్ద ఎత్తున కంగారు పడాల్సింది ఏం లేదు. సో గతంలో ట్రంప్ టారిఫ్ అనౌన్స్ చేసినప్పుడు నిఫ్టీ దాదాపు 22,000 వరకు వెళ్ళింది. ఇప్పుడు గట్టిగా మనం ఇంకా 24,500 దగ్గర ఉన్నాము. మొన్న మనకి 50% టారిఫ్ వస్తుంది అని నెల క్రితం చెప్పినప్పుడు కూడా మనం అదే లెవెల్స్ లో ఉన్నాం. ఈ నెల రోజుల్లో పెద్ద ఎత్తున మార్కెట్ దాని గురించి భయపడ్డట్టుగా అయితే ఇక్కడ కనిపించట్లేదు. సరే, ఏదైనా ఒక న్యూస్ వచ్చింది అని అంటే న్యూస్ రిలేటెడ్ కొంతవరకు మార్కెట్ లో వాలటిలిటీ క్రియేట్ అవుతుంది కాబట్టి దాన్ని అంతవరకే పరిగణించాలి. కానీ ఇది పూర్తి స్థాయిలో ఇండియన్ స్టాక్ మార్కెట్ ని షేక్ చేసేంత పెద్దది కాదు. ఇది కేవలం ఒక న్యూస్ బేస్డ్ రియాక్షన్ గా మాత్రమే మనం దీన్ని పరిగణించాలి. మనకి ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ గా డెఫినెట్ గా ఇండియన్ ఎకానమీకి కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. గతంలో $86.5 బిలియన్ వరకు కూడా మనకి యుఎస్ ఎక్స్పోర్ట్స్ ఉన్నట్టున్నాయి. అది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి అదొక $50 బిలియన్ కి కిందకి స్లైడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపు ఒక 30-35% అమెరికాతో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ వాల్యూమ్ మనకి పడే అవకాశం అనేది డెఫినెట్ గా కనపడుతోంది.
సో టెక్స్టైల్ రిలేటెడ్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ డెఫినెట్ గా ఉంటాయి. కాకపోతే అది స్టాక్ మార్కెట్ మీద ఏ స్థాయిలో ప్రభావితం చూపిస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. స్టాక్ మార్కెట్ లో మనకు నిఫ్టీ గానీ, మిడ్ క్యాప్ గానీ, స్మాల్ క్యాప్ గానీ ఇవి ఏవైతే మాట్లాడుతున్నామో వాటిల్లో సహజంగా ఎక్కువ వెయిటేజ్ ఉండేది మనకి ఫార్మాసిటికల్ అయి ఉండొచ్చు, లేకపోతే బ్యాంకింగ్ అయి ఉండొచ్చు, ఐటీ అయి ఉండొచ్చు. ఇటువంటి వాటి మీద సహజంగా కొంతవరకు వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. మనకి టెక్స్టైల్ అనేది వెయిటేజ్ పరంగా చూస్తే పెద్ద ఎత్తున లేకపోవడం, అది పెద్ద ఎత్తున మన మీద ఇంపాక్ట్ ఉండే అవకాశాలు లేవు. అండ్ రెండవది ఏదైతే జీడిపి మీద ఇంపాక్ట్ మనకు 0.2 పడే అవకాశం ఉందో దాన్ని కాంపన్సేట్ చేసే విధంగా ఆల్రెడీ మనకి జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లోకల్ కన్సంప్షన్ ని బూస్ట్ చేయడం ద్వారా మన ఇండియన్ ఎకానమీని కొంత ముందరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దాన్ని ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలి ఈ దివాళీ సీజన్ కల్లా. అంటే ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి ఫెస్టివ్ సీజన్ కల్లా దీని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ లో కనిపించాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా పరుగులు పెడుతోంది. గతంలో కూడా అటు ఫిజికల్ డెఫిషియట్ నుంచి ఉండొచ్చు, లేక ఫిజికల్ పాలసీ నుంచి కానీ, మానిటరీ పాలసీ దగ్గర నుంచి కానీ కొంతవరకు మార్కెట్ లో లిక్విడిటీని పెంచి లోకల్ కన్సంప్షన్ ని పెంచే ప్రయత్నం ఆల్రెడీ ప్రభుత్వం మొదలు పెట్టింది. సో ఇప్పుడు ఇన్వెస్టర్లు పానిక్ పడాల్సిన అవసరం లేదా? ఎందుకంటే ఇవాళ మొన్న సెషన్ ఓకే 26 ముందు ఇంకా టారిఫ్ కన్ఫర్మ్ అని తెలిసింది, బట్ ఇవాళ కూడా అదే విధంగా ఉంది. ప్లస్ ఎఫ్ఐఐస్ మళ్ళీ విపరీతంగా సెల్లింగ్ లోకి వెళ్ళారు. అవును. సో ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ ని మనం పూర్తి స్థాయిలో కన్సిడర్ చేయకూడదంటే డెఫినెట్ గా చేయాలి. ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ కేవలం ట్రంప్ టారిఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కాదు, మనకి జనవరి దగ్గర నుంచి దాదాపుగా 1,00,000 కోట్లకు పైగానే వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ అయితే జరిగింది. సో కేవలం ట్రంప్ టారిఫ్ ఒకటే ఇంపాక్ట్ అంటే అటువంటి కండిషన్ ఏం కాదు, దానికి మిగతా కండిషన్స్ కూడా యాడ్ అయినాయి. మన ఇండియన్ మార్కెట్ కొంతవరకు అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే కొంత ఎక్స్పెన్సివ్ గా కనిపించడము, గత కొన్నాళ్లలో విపరీతమైన ర్యాలీ మార్కెట్ లో రావటము, డెఫినెట్ గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతోంది. అండ్ ఇండియన్ రీటైలర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ తోటి ఇండియన్ మార్కెట్ లోకి సపోర్ట్ అయితే వస్తుంది. కానీ మార్కెట్ పైకి వెళ్ళాలి అని అంటే అక్కడ ట్రంప్ టారిఫ్ కంటే కూడా మన ఇండియన్ మార్కెట్ లో రాబోతున్నటువంటి కంపెనీలకు సంబంధించిన క్వార్టర్లీ నెంబర్స్ ఏ విధంగా రాబోతున్నాయి అన్న దాని మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. లాస్ట్ క్వార్టర్ లో వచ్చినటువంటి నెంబర్స్ పెద్దగా మార్కెట్ ని హ్యాపీ చేయకపోవడం తోటి మార్కెట్ అప్ మూవ్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోయింది అంతే. సో అది ఎవిడెంట్ గా ప్రభుత్వానికి కూడా కనపడుతోంది. మార్కెట్ లో డిమాండ్ అనేది పెరగట్లేదు, పర్టికులర్ గా అర్బన్ కన్సంప్షన్ అనేది బూస్ట్ కాకపోవడం అనేది గవర్నమెంట్ కి పెద్ద థ్రెట్ గా మారినట్టుగా కనిపించే వాళ్ళు ముందస్తు జాగ్రత్త కిందనే జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేబీ ఈ క్వార్టర్ రాబోయేటువంటి రిజల్ట్స్ లో మనకి పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఉండదు, కానీ డిసెంబర్ తర్వాత అంటే జనవరిలో ఏవైతే నెంబర్స్ బయటకు కనిపిస్తూ ఉంటాయో అందులో నెంబర్ లో పెద్ద చేంజ్ ఉండకపోవచ్చు, కానీ గైడెన్స్ లో కొంత పాజిటివిటీ ఉండే అవకాశం ఉంటుంది. సో గోయింగ్ ఫర్దర్ కొంతవరకు లోకల్ కన్సంప్షన్ బూస్ట్ అవుతుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. కాబట్టి మేబీ మార్కెట్ లో పెద్ద ఎత్తున డౌన్ సైడ్ ఉండే అవకాశాలు అయితే లేవు. అలా అని చెప్పేసి మార్కెట్ ఇక్కడి నుంచి పరుగులు పెడతాయని ఒక ఆశ. డౌన్ సైడ్ అంటే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? మాక్సిమం మళ్ళీ 21,700 దాకా అయితే వెళ్ళదు కదా. అటువంటి పరిస్థితులు అయితే మార్కెట్ లో కనిపించట్లేదు. ఎప్పుడైనా కానీ మార్కెట్ ఒక న్యూస్ కి ఒకసారి మాత్రమే రియాక్ట్ అవుతుంది, 2-3 సార్లు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయదు. ట్రంప్ టారిఫ్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది, ఇది అదుగో పులి కథలాగే తయారైంది. ఇప్పుడు ఆల్రెడీ ఆ పులి కూడా చూసేసాం, ఎంతవరకు డ్యామేజ్ చేయగలుగుతారో అంతవరకు డ్యామేజ్ ఆల్రెడీ చూసేసింది. ఇక్కడి నుంచి అయితే ఇవాళ ఎందుకు అంత రియాక్ట్ అయింది? మార్కెట్ లో ఒక సడన్ సర్ప్రైజ్ వచ్చినప్పుడు సహజంగా ఇటువంటి రియాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక న్యూస్ బేస్డ్ రియాక్షన్ గానే చూడాలి. మనం గమనిస్తే ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఈ రోజు నైట్ ఏదైతే ట్రేడ్ అవుతుందో గిఫ్ట్ నిఫ్టీలో పెద్ద ఎత్తున నెగిటివిటీ ఏమి ఎక్స్టెండ్ కావట్లేదు. గోయింగ్ ఫర్దర్ ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ ఎంటర్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సార్ మనకి ఎఫ్ఐఎస్ కి సంబంధించినటువంటి సెల్లింగ్ డెఫినెట్ గా కొంచెం యాక్సలరేట్ అవుతుంది కాబట్టి ప్రెషర్ కనబడుతోంది, కానీ మార్కెట్ లో భయపడేంత పెద్దగా అయితే ట్రంప్ టారిఫ్ అయితే భారతదేశాన్ని ఇంపాక్ట్ చేయదు. టెక్స్టైల్ రంగాన్ని కొంతవరకు కుదిపేస్తుంది, దాంతో పాటుగా కొంత జాబ్ ఇన్సెక్యూరిటీ కూడా క్రియేట్ అవుతుంది. టెక్స్టైల్ రంగం మీద ఇంపాక్ట్ పడ్డది అని అంటే ఒక 1.5 lakh నుంచి 2 lakh జాబ్స్ లూజ్ అవుతాయి. ఆ మందం టెన్షన్ అయితే కొంతవరకు ప్రభుత్వం మీద ఉండొచ్చు, కానీ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినప్పుడు మాత్రం ఏవైతే స్టాక్ మార్కెట్ లో హెవీ వెయిట్స్ గా మనం తెలుసుకుంటున్నామో 30% ఆఫ్ బ్యాంకింగ్, 12 to 15% ఆఫ్ ఐటీ, ఇవి ఎక్కువ వెయిటేజెస్ క్యారీ చేస్తున్నాయి. ఇది మార్కెట్ ని మూవ్ చేసేది. టెక్స్టైల్ రంగం అనేది మనం ఓవరాల్ గా చూసినప్పుడు మాట్లాడేటువంటి ఒక మాట, కానీ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో టెక్స్టైల్ ఇండస్ట్రీ యొక్క పాత్ర కొంత తక్కువగానే ఉంది. సో దాని గురించి మనం పెద్ద ఎత్తున భయపడాల్సిన అవసరం స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. కానీ అన్ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం కొంత వరి అవ్వాల్సిన అవసరం. 1,00,000 నుంచి 2 లక్షల జాబులు ఏవైతే కోతకు గురి అవకాశాలు ఉన్నాయో వాటి గురించి మాత్రమే మనం కొంత కన్సర్న్ చూపించాలి. కానీ స్టాక్ మార్కెట్ పరంగా ఇది ఒక టెంపరీ రియాక్షన్ మాత్రమే చూడాలి. ఇది గోయింగ్ ఫర్దర్ సెల్లింగ్ అనేది యాక్సలరేట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఎంతవరకు కిందకు వస్తుంది అని అంటే
23,500 వరకు వచ్చింది అని అంటేనే మనం సంతోషించాలి, మంచి బయింగ్ ఆపర్చునిటీ దొరికిందని. అంతకంటే కిందకు వచ్చే అవకాశాలు పెద్ద ఎత్తున కనిపించట్లేదు. ఓకే, పుల్లారావు గారు, ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ గేమ్ చేంజరా? దీనివల్ల కన్జంప్షన్ నిజంగానే పెరుగుద్దా? మీకు కేవలం ట్రంప్ టారిఫ్ వల్లే అనౌన్స్ చేశారా జిఎస్టీ రిఫార్మ్స్, లేకపోతే జిఎస్టీ రిఫార్మ్స్ చేయకపోతే పొలిటికల్ గా ఈ గవర్నమెంట్ నిలబడటం చాలా కష్టం. ఓకే, మన బడ్జెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ 1,00,000 కోట్లు తగ్గించేసామన్నారు. ఇంపాక్ట్ ఏం లేదు కదా, ఎందుకంటే అదంతా మళ్ళీ తగ్గించేశారు. అదేం చేయట్లేదు. ఈ గవర్నమెంట్ నిజంగా జిఎస్టీ తగ్గిస్తాదా లేదా? నిజంగా తగ్గిస్తే మంచి ఇంపాక్ట్ వస్తుంది, ప్రజల చేతిలోకి డబ్బు వస్తుంది. డబ్బు వస్తే ఈ వెలాసిటీ పెరుగుతాయి, ఉద్యోగాలు పెరుగుతాయి. అది చేయట్లేదే గవర్నమెంట్. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేయాలి, వద్దంటలేదు. కానీ ఊరుకునే ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఉత్తరాఖండ్, హిమాచల్లో మొత్తం రోడ్లు, కొండలు, హిమాలయ పడిపోతున్నాయి. వాళ్ళు చేసేది మిస్ అలికేషన్, ఎక్కువ ఎక్సెస్ అలికేషన్ కొన్నాట్లకి చేస్తున్నారు. ఏ డబ్బుకి ఎక్కువ వెలాసిటీ ఉన్నదో, రైతుల చేతిలోకి డబ్బు వెళ్తే ఎలా ఉంటుంది, పల్లెటూరులో డబ్బు వెళ్తే ఎలా ఉంటుంది, కన్స్యూమర్స్ చేతిలోకి డబ్బు వెళ్తే ఆ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. ఆ డబ్బు హుషారు ఉంటుంది. అందువల్ల అది చేస్తారంటే నాకు నమ్మకం లేదు. ఏదో దాంట్లో మళ్ళీ ఒక ట్విస్ట్ చేస్తారు, ఏదో దాంట్లో పెడుతున్నారు. ఇది కనుక ఈ జిఎస్టీ రిఫార్మ్ మీడియా హైప్ చేస్తే మాత్రం ఎకానమీ కూలిపోతారు. ఇప్పుడు మన రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ మనం ఆపేస్తే గనక బెట్టు పోకుండా అది కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఏదో న్యూయార్క్ టైమ్స్ అన్నట్టుగా ఈవేళ యుక్రెయిన్ కారణమే కాదన్నారు. యుక్రెయిన్ కారణం కాదన్నారు. ఎంత డీప్ మాట చూడండి. ఏం జరిగింది మరి? ఒక్కసారి ట్రంప్ మొత్తం హౌడీ మోడీ అని చేసి ఆయన ఇక్కడ నమస్తే ట్రంప్ అని గుజరాత్ పెట్టి ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏమైపోయింది? మీరు అలాగంటే ఎలాగా? ఎవరున్నారు పాలిటిక్స్ లో రోజు చూస్తున్నారు. ఇవాళ స్నేహితుడు, రేపు కత్తులతో ఎగెన్స్ట్ గా తిరుగుతారు ఒకరి మీద ఒకరు. అది మనకి కొత్త కాదు. ఇది పవర్ పాలిటిక్స్ లో స్నేహాలు లేవు, ఎక్కడా లేవు. ఇది ఆ టైం బాగా సర్వ్ చేసే ట్రంప్ మనకి తప్పలేదు. వాడుకున్నాం, బాగా వాడుకున్నాం. అతను ఆ టైంలో చైనా మీద వాడుకున్నాం, చైనాని భయపెట్టాం గెలవాల్లో. రోజులు మారిపోతాయి, మనం మారాలి. ఎప్పుడు కాన్స్టెంట్ గా అలా ఉండదు సిచ్యువేషన్, ఎప్పుడు ఉండదు. ట్రంప్ వెళ్ళిపోతాడు ఇంకో 1000 రోజుల్లో, ఎంత డ్యామేజ్ చేసి వెళ్ళిపోతాడో మనం చెప్పలేము. మనకి చాలా మార్పులు తీసుకొచ్చేస్తున్నాయి. అందువల్ల నేను అనుకుంటున్నా భారతదేశం మీద కొద్దిగా తప్పు చేశాడు ట్రంప్ అని గ్రహించుకుంటున్నాడా లేదా? ఆయనకున్న ఫైనాన్స్ మినిస్టర్, ఆయనకున్న కామర్స్ మినిస్టర్, బిజినెస్ నుంచి డైరెక్ట్ గా మినిస్టర్లు అవ్వారు. ఎవరైతే పాలిటిక్స్ లో 30-40 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళ ఫారెన్ మినిస్టరు, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, అలాంటి వాళ్ళు ఎవరు, వైస్ ప్రెసిడెంట్ 10 సంవత్సరాలు బట్టి పాలిటిక్స్ లో ఉన్నారు. వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు భయపడి. సో ట్రంప్ కి మనకు చేసింది ఏదో చెడ్డ చేసాడు, మోసం చేసాడు అనుకోవటం కరెక్ట్ కాదు. అతని దారి అతనిది, మన దారి మనది. మీ అసలు ప్రశ్న, జిఎస్టీకి రిఫార్మ్స్ తీసుకొస్తారా? ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తారు? ఈ ప్రభుత్వం ట్యాక్సులు తగ్గిస్తారా? తగ్గించాలి, కానీ నాకు నమ్మకం లేదు సరిగ్గా చేస్తారని. రెండోది, వ్యవసాయంలో చాలా తక్కువ డబ్బు ఖర్చు పెడతారు. చాలా అనవసరంగా వ్యవసాయం పెద్ద ఇంపాక్ట్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వాళ్ళకి డబ్బు ఇస్తే రైతులు హై వాల్యూ క్రాప్స్ కి ఇచ్చి దానేం చేయట్లేదు. సో ఎలా వెళ్తుందో మనం చెప్పలేం. మన ఎకానమీలో వీక్నెస్ ఉన్నదంటే మన ప్రభుత్వాలు అంటున్నా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటలేదు. అగ్రికల్చర్ పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. హై వాల్యూ అగ్రికల్చర్ అయిపోవాలి. ఈవేళ తెలంగాణ 1,000 ఎకరాలు ఇరిగేషన్ కింద తీసుకొచ్చారు. అంతా ఒరే కదా, హై వాల్యూ కాదు కదా. సంవత్సరానికి 80,000 90,000 మొత్తం ఒరే అమ్ముతున్నారు. పోనీ ₹1,00,000, అది చాలదు కదా ఈ రోజుల్లో. అందువల్ల మన ప్రభుత్వం ఇప్పుడు కొన్ని కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటాదా, తీసుకోవాలి అయితే మనం చూడాలి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించాం, దీని మీద తగ్గించామన్నారు. 1,00,000 కోట్లు ఏమైంది? ఏం రాలేదు కదా. ఆఖరికి ప్రజలకు ఏమి వచ్చింది? ఇంపార్టెంట్ ఆఖరికి 10,000 కోట్ల రూపాయలు ఏదో వచ్చింది అంతే. అందువల్ల అది చూడాలి. ఒకటండి భరత్ గారు, పార్లమెంటరీ సిస్టమ్ లో మంత్రులను మారుస్తూ ఉండాలి. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు సివిల్ సర్వెంట్స్ లాగా వాళ్ళనే ఉంచుకుంటే కొత్త ఐడియాస్ రావు, కోటరీస్ డెవలప్ అవుతాయి, స్కేల్నెస్ వచ్చేస్తాయి. ప్యాలెస్ గార్డ్ అంట, అది మాత్రం తప్పకుండా
నరేంద్ర మోడీ గారు మార్చాలి, పెద్ద రీషఫుల్ చేయాలి, ఇంకా రియల్ ఎక్స్పర్ట్స్ తేవాలి, తీసుకొస్తే హుషారుగా ఉంటాయి, లేకపోతే కష్టం. యా రేవంత్ గారు, ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైమా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్, లేదా మీరు అన్నట్టు 23,500 నిఫ్టీ వచ్చేంత వరకు ఆగాల? మార్కెట్ అనేది మనకి ఎప్పుడు అవకాశాన్ని ఇవ్వదండి. మనం ఎదురు చూస్తూ ఉంటే ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటాం, బస్ మాత్రం వెళ్ళిపోతూనే ఉంటది. మన గత 1 ఇయర్ నుంచి అనుకుంటా, పోయిన సెప్టెంబర్ నుంచి మార్కెట్ కరెక్షన్ స్టార్ట్ అయింది, సరిగ్గా సంవత్సరం అవుతోంది. ఇంకా ఆ పై నుంచి మనం కంపేర్ చేస్తే ఒక 6.5% మనకి నిఫ్టీ అనేది లోవర్ సైడే ఉంది. స్మాల్ క్యాప్ అయితే ఒక 12%, మిడ్ క్యాప్ అయితే ఒక 8% స్టిల్ లోవర్ సైడ్ ఉండటము అది ఒక రకంగా మంచి ఆపర్చునిటీ. కాకపోతే ఇక్కడ నుంచి గతంలో వచ్చినట్టుగా రిటర్న్స్ మనకి వెంటనే వస్తాయని ఒక ఎక్స్పెక్టేషన్ తోటి కాకుండా, మనకి ఎకనామిక్ గ్రోత్ యాక్టివిటీ ఎంత ఉంటుంది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ నుంచి ఉంది. గతంలో రిటర్న్స్ గురించి మాట్లాడారు, కానీ ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ మన కంట్రీ యొక్క జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా పెరుగుతోంది, ఈ నామినల్ జీడిపి అనేది ఎంత పర్సెంటేజ్ తో గ్రో అవుతుంది అనే విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ చెప్పారు, అప్పుడు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి, ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది. ఇప్పటికి స్టిల్ బ్యాంకింగ్ సెక్టర్ అయినా, లేకపోతే ఇప్పుడు దేనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు? ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఏ కంట్రీకైనా కానీ ఒక వెన్నుముక్క లాంటిది. ఇప్పుడు మన బ్యాంకింగ్ సెక్టర్ ఇంకా వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ లో చూసినా కానీ ఇంకా ఫెయిర్ వాల్యుయేషన్ లోనే ఉంది. ఇప్పుడు జస్ట్ ఒక ఆల్ టైమ్ హైను మాత్రమే కొట్టింది, కానీ దాని వాల్యుయేషన్ ఇంకా డీవియేషన్ లోకి అయితే వెళ్ళలేదు. ఇప్పుడిప్పుడే మార్కెట్ లో కొంత లిక్విడిటీ పెరుగుతోంది. అదే విధంగా కొన్ని ఎంఎస్ఎంఈ లోన్స్ వాటిని పెంచడం ద్వారా మరింతగా లిక్విడిటీని కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 తర్వాత నుంచి, అంటే 2026 తర్వాత నుంచి డెఫినెట్ గా ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టుగా ₹1,00,000 కోట్ల మార్కెట్ లోకి రావడానికి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా ఓవరాల్ గా లిక్విడిటీని పెంచి ఫస్ట్ బ్యాంకింగ్ వ్యవస్థను స్ట్రాంగ్ చేస్తాయి. రెండోది ఐటీ సెగ్మెంట్ కి సంబంధించి దాదాపుగా 30% రీసెంట్ గా, అంటే దాని ఒక ఆల్ టైమ్ హై నుంచి 30% కరెక్షన్ జరిగింది. 3-4 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున రిటర్న్ ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇక మీదట మొదలు పెడుతుంది అని చెప్పేసి మొన్న జరిగినటువంటి మీటింగ్ లో ఆల్రెడీ ఫెడ్ చైర్మన్ ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. సో గోయింగ్ ఫర్దర్ ఆ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కూడా ఐటీని కూడా సపోర్ట్ చేస్తాయి. మనకి హెవీ వెయిట్స్ గా ఉన్నటువంటి 30% బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ ఐటీ ఒక దాదాపు 12-15%, అంటే ఒక 45-50% వరకు ఏవైతే సెగ్మెంట్స్ ఉన్నాయో అవి పరిగెట్టడానికి కొంతవరకు అవకాశాలు ఉన్నాయి. సరే, ఇక గోయింగ్ ఫర్దర్ కన్సంప్షన్ కి సంబంధించి ప్రభుత్వం బలవంతంగా అయినా సరే పుష్ చేసే ప్రయత్నం చేస్తోంది. జిఎస్టీ రిఫార్మ్స్ అవ్వచ్చు, ఏదో ఒక విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ కన్సంప్షన్ స్టోరీ బలపడాలి అని చెప్పేసి వాళ్ళు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒక రకంగా అది మార్కెట్ కి మంచిది. అండ్ ఆటో సెగ్మెంట్ కి కూడా ఒక రకంగా మంచి జరిగే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రైస్ తో కంపేర్ చేస్తే 8-10% చీపర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గోయింగ్ ఫర్దర్ కొంతవరకు వాటి యొక్క బయింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. అటు ఆటో సెగ్మెంట్ గానీ, ఎఫ్ఎంసీజీ గానీ, ఐటీ గానీ, బ్యాంకింగ్ గానీ ఇవన్నీ కూడా కొద్దిగా స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనకి ఫైనాన్స్ ఒకటి బ్యాంకింగ్ కాకుండా మనకి పీబీ ఫిన్టెక్ లాంటి, అంటే పాలసీ బజార్ ఫిన్టెక్ లాంటి కంపెనీస్ కొన్ని ఏవైతే ఇన్సూరెన్స్ అమ్ముతున్నాయో వాటిల్లో కూడా సేల్స్ బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ కి సంబంధించి జిఎస్టీని 5% ఆర్ నిల్ ఈ విధంగా తీసుకొని వచ్చినట్లయితే డెఫినెట్ గా మనకి నివబూపా గానీ, స్టార్ గానీ ఇటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క సేల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా కొంతవరకు పికప్ అయ్యే అవకాశాలు అయితే డెఫినెట్ గా కనపడుతున్నాయి. ఫిన్టెక్ రిలేటెడ్ కంపెనీస్, ఎన్బిఎఫ్సిస్, బ్యాంకింగ్, ఐటీ అండ్ ఇండియన్ డిజిటలైజేషన్ చేసేటువంటి కంపెనీస్, వాటి మీద కొంతవరకు పాజిటివ్ హోప్ కనిపించే అవకాశం ఉంది. ఎఫ్ఎంసీజీ జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపు వల్ల ఎఫ్ఎంసీజీకి సంబంధించి ఎప్పుడు కూడా వాల్యుయేషన్ కొద్దిగా హైలో ఉంటుంది. ఎఫ్ఎంసీజీ గత ఇయర్ లో కూడా కొంచెం పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి వాల్యుయేషన్ పాయింట్ లో ప్రాబ్లం ఉంది. కానీ పెద్ద ఎత్తున ర్యాలీ రాకపోవచ్చు. మనకి ఏదైతే నెక్స్ట్ రాబోయే ర్యాలీలో ఒక స్టోరీలో భాగమయ్యే అవకాశం ఉంది. మేబీ ఒక 10%-12% రిటర్న్ తోటి అవకాశం ఉంది. ఇప్పుడు పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన సెక్టర్, ఇప్పుడు పూర్తిగా అవాయిడ్ చేయాల్సింది అని అంటే మనకి రీసెంట్ గా రాలేటువంటి డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఏవైతే పెట్టుబడులు గతంలో డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టారో ఆ డబ్బుల్ని ఒక రకంగా ఈ జిఎస్టీ రూపంలో మనకి ఇచ్చి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మనకి తగ్గించి ఆ డబ్బులు ఇటువైపుగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫిజికల్ డెఫిషియెంట్ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఇప్పుడు ఏవైతే గతంలో పెరిగినటువంటి ఇన్ఫ్రా అండ్ డిఫెన్స్ ఇటువంటి వాటన్నిటికి, అండ్ అవన్నీ కూడా చాలా నారో సెగ్మెంట్స్, అంత నారో సెగ్మెంట్స్ లో మనం ఫోకస్డ్ గా ఉన్నా కానీ అది కొంత ప్రమాదానికి గురవుతుంది. బ్రాడర్ సెగ్మెంట్స్ లో కన్సంప్షన్ అంటే కేవలం మందులు ఎఫ్ఎంసీజీ మాత్రమే కాదు, అన్ని ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివి బాగుంటాయి కొద్ది బెటర్ గా. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇప్పుడు ఈ సమయంలో హై వాల్యుయేషన్ అవాయిడ్ చేయాలా, కంటిన్యూ చేయాలా? సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ లోకి వచ్చినప్పటికీ వాల్యుయేషన్ చెకింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రికవర్ అయినప్పుడు కొన్ని స్టాక్స్ రికవర్ అయినాయి, కొన్ని స్టాక్స్ ఇప్పటికి కూడా రికవర్ కానీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకున్నామో పర్టికులర్ గా ఫిన్టెక్ రిలేటెడ్ కంపెనీస్,
ఇటువంటివన్నీ కూడా కొంతవరకు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. సో కొనేటప్పుడు స్టాక్ స్పెసిఫిక్ గా వెళ్ళేటప్పుడు వాల్యుయేషన్, దాంతో పాటుగా మ్యాక్రో లెవెల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ దేనికి ఫేవర్ చేస్తున్నాయి. ఎప్పుడైనా ఈ టాప్ టు డౌన్ అప్రోచ్ ని ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్తూ ఉంటాం. మ్యాక్రో లెవెల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఏ సెగ్మెంట్స్ ని ఫేవర్ చేస్తున్నాయి, ఆ సెగ్మెంట్స్ ఉన్నటువంటి స్టాక్స్ ఏంటి, ఆ స్టాక్స్ ఉన్నటువంటి వాల్యుయేషన్ ఏంటి. సో ఈ విధంగా టాప్ టు డౌన్ కనుక మన అప్రోచ్ ని ఫాలో అయినట్లయితే డెఫినెట్ గా మంచి స్టాక్స్ దొరుకుతాయి. కానీ ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ అనేది లార్జ్ క్యాప్ ని బ్రాడర్ స్పేస్ లో అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. స్టాక్ స్పెసిఫిక్ గా ర్యాలీ రావచ్చు, కానీ ఎంటైర్ ఇండెక్స్ లార్జ్ క్యాప్ కంటే అండర్ పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈ సంవత్సరం అంటే లాస్ట్ సెప్టెంబర్ టు ఈ సెప్టెంబర్ మనం కంపేర్ చేస్తే అది ఎవిడెంట్ గా ప్రూవ్ అయింది. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ అంతా కూడా మార్కెట్ అనేది ఏవైతే ఎకనామిక్ యాక్టివిటీల మీద ఫోకస్ చేస్తుందో అటువైపుగా మాత్రమే వెళ్తుంది. అండ్ నెంబర్ ఫోకస్ ఎక్కువగా ఉంటది. కంపెనీలు పోస్ట్ చేయబోయేటువంటి జనవరి అంటే డిసెంబర్ అయిపోయాక జనవరిలో రాబోయేటువంటి నెంబర్స్ మీద ఎక్కువగా డ్రైవ్ జరిగే అవకాశం కనపడుతోంది. సో ఇప్పటి నుంచి ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ గా మనం మారాలి, సెంటిమెంటల్ కంటే. ఓకే, థ్యాంక్ యూ రేవంత్ గారు, పుల్లారావు గారు. మొత్తానికి స్పందన ఒకటి, ట్రంప్ టారిఫ్స్ అమల్లోకి వచ్చి 24 అవర్స్ కూడా అయిపోయింది. భారతదేశం అయితే మేము తలొగ్గేది లేదు. రష్యన్ ఆయిల్ అయితే ఖచ్చితంగా కొంటాము ఎవరేం జరిగినా. ఎందుకంటే అది భారతదేశానికి సంబంధించిన ఎనర్జీ సెక్యూరిటీ. మనం ఎందుకంటే 85% క్రూడ్ ఆయిల్ బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి రష్యన్ ఆయిల్ మనం కొనుక్కుంటే ఆయిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగే అవకాశం, తద్వారా మిగతా దేశాలకు కూడా నష్టం వాటిల్లే అవకాశం, మన దేశానికి కూడా నష్టం వాటిల్తుంది. ఇప్పుడు ఈ భారత్ తీసుకునే చర్యలతో 50% సుంకాలపై ట్రంప్ దిగొచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఆయన దిగి రాలేదు, ఇంకో 10-15 రోజుల తర్వాత అయినా 20 రోజుల తర్వాత అయినా దిగి రావాలి. దిగి రాకపోతే వాళ్ళకే ఇబ్బంది. అమెరికాకి సంబంధించి వాళ్ళు కూడా టెక్స్టైల్, మన దుస్తులు, మన బట్టలు వేసుకుంటారు. ఫార్మా రంగంలో ఇప్పుడు మినహాయించారు. రేపు ఫార్మా రంగంలో తీసుకొస్తే కనుక వాళ్ళకు మందులు అమెరికా వాళ్ళకే కదా రేట్ ఎక్కువ. 50% అంటే కంపెనీలు భరించవు కదా, డైరెక్ట్ గా అమెరికన్ సిటిజన్స్ కు దాన్ని పాస్ ఆన్ చేస్తాయి కదా. సో టెంపరీగా ఇది ఉన్నా సరే నెక్స్ట్ మంత్ అమెరికా వెళ్తున్నారు మోడీ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో. సో 1-2 months తర్వాత అయినా 50%, 20%, 25% తగ్గాల్సిందే. బట్ ప్రెషర్ ఇద్దరు కూడా మేము ఇంతే మా స్టాండ్ అని కూర్చున్నారు. ఇదేదో ఒక సందర్భంలో ఇది ట్రంప్ కూడా దిగిరాక తప్పదు. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇక మరిన్ని అప్డేట్స్ రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.